ఈరోజు మనం చూసే ఇంకొక యోగము కల్పద్రుమ యోగము. సో మన వాళ్ళే అడిగారు కల్పద్రుమ యోగం అంటే ఏంటో కూడా చెప్పండి అని. కల్పద్రుమ యోగం గురించి చెప్పాలంటే ముందు కేమద్రుమ యోగం గురించి చెప్పాలి. ఎందుకు అని అంటే కేమద్రుమ యోగము లేదా దోషము అంటే ఏం చూసాం మనం. సో కేమద్రుమ దోషము యోగములో యూజువల్గా చంద్రుడికి ముందు వెనకాల అంటే చంద్రుడికి రెండో స్థానం, చంద్రుడి నుంచి చూసినప్పుడు చంద్రుడికి 2లో కానీ 12లో కానీ రవి కాకుండా, అంటే రవి ఉంటే ఉపయోగం లేదు, ఏ గ్రహాలు లేనప్పుడు రవి కానీ ఏ గ్రహాలు కానీ, రవి ఉన్నా ఉపయోగం లేదు, వేరే గ్రహాలు ఏవి లేనప్పుడు దాన్ని కేమద్రుమ దోషము కేమద్రుమ యోగము అంటారు. సో ఆ యోగం అనేది అంటే ఆస్ట్రాలజికల్ టెక్స్ట్ ప్రకారం చెప్పినప్పుడు పావర్టీని అంటే సంపద వేస్ట్ అవుతుంది, వీళ్ళు వెల్త్నే అనుభవించలేరు, అదొక దరిద్ర యోగము, ఇట్లా ఉంటాయి. ఆ యోగం చెప్పినప్పుడు నేను చెప్పా అది మనసుకు సంబంధించిన యోగము. యూజువల్గా ఆ పర్సను ఒక 14-15 ఇయర్స్ వచ్చే వరకు యూజువల్గా ఇంట్రావర్ట్స్లా ఉంటారు. అండ్ తర్వాత ఆ యోగము బాగానే ఉంటుంది, అంటే ఆ ఇంట్రావర్ట్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ మూన్ ఈజ్ లోన్లీ ప్లేస్డ్, కానీ అది సంపదని ఎఫెక్ట్ ఇచ్చేది కాదు అని. అయితే మనకి ఆస్ట్రాలజికల్ టెక్స్ట్ ప్రకారం ఏంటంటే కేమద్రుమ యోగము అనేది ఒక దరిద్ర యోగము అని. మరి కల్పద్రుమ యోగము ఏమిటి అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ కేమద్రుమ యోగ. సో దానికి క్యాన్సిలేషన్, మరి ఆ క్యాన్సిలేషన్ ఎలా వస్తుంది అని అంటే కేమద్రుమ యోగము ఏర్పడి చంద్రుడు అలాగున్నప్పుడు కేంద్ర స్థానములో కనుక ఎక్కువ గ్రహాలు ఉన్నట్టయితే లేదా కేంద్ర స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు, కేంద్ర స్థానాలు ఏమిటి మళ్ళీ మనకి 1 కానీ 4 కానీ 7 కానీ 10 కానీ, ఈ 4 కేంద్ర స్థానాలు అంటారు. అంటే చంద్రుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ కేమద్రుమ యోగము ఏర్పడ్డా, బట్ దాని క్యాన్సిలేషనే కల్పద్రుమ యోగము. అంటే కేంద్ర స్థానాలలో కనుక గ్రహాలు ఉన్నప్పుడు, గ్రహాలు ఉంటే చాలు, శుభగ్రహాలు అవ్వక్కర్లేదు, వేరే గ్రహాలు ఉన్నప్పుడు యూజువల్గా ఈ యోగము వర్తించదు. అంటే కేమద్రుమ యోగానికి క్యాన్సిలేషనే కల్పద్రుమ యోగం అనమాట. సో కల్పద్రుమ యోగం ఉండడం వలన అటువంటి చంద్ర సంబంధ దోషాలు ఏమైనా ఉంటే అవి క్యాన్సిల్ అవుతాయని అర్థం. సో అందుకనే ఏంటంటే యూజువల్గా కొన్ని దోషపూరిత యోగాల గురించి చెప్పినప్పుడు వాడి క్యాన్సిలేషన్ ఎక్కడుందా అని చూస్తాం. సో కేమద్రుమానికి క్యాన్సిలేషన్ కల్పద్రుమము అనమాట. ఓకే గైస్, ఇది అండ్ ఇదొక అవయోగానికి క్యాన్సిలేషను. మనకి ఇలాంటి క్యాన్సిలేషన్ యోగాలు కూడా ఇంకా ఉన్నాయేమో చూద్దాము, చూసి వాటిని కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, బై.